शिवाजी महाराज की जय। जय बोलो शिवाजी महाराज की जय। जय बोलो शिवाजी महाराज की जय। जय शिवाजी महाराज की जय। महाराज की जय। शिवाजी महाराज की जय। बोलो जीजाबाई की जय। जय शिवाजी। जय भवानी। 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 जय शिवाजी। बोलो छत्रपति शिवाजी महाराज के जय। भारत माता के जय। सनातन धर्म के जय। गो रक्षण के जय। जय भवानी। जय शिवाजी। शिवाजी महाराज की जय। छत्रपति शिवाजी महाराज की जय। वीर शिवाजी। और छत्रपति शिवाजी महाराज की హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు హిందూ బంధువులందరికీ, హిందూ సోదరులందరికీ కూడా వారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు దేశంలో, భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు సనాతన ధర్మం మిగిలిందంటే దాంట్లో అతి ముఖ్యుల్లో ఒకళ్ళు కారకులు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. ఇవాళ ధర్మం మిగిలింది, హిందూ ధర్మం ఉంది మన దగ్గర, వారిని అనుసరించి మనం బతుకుతున్నాం సనాతన ధర్మంలో అంటే దానికి ముఖ్య కారకుల్లో ఒకరు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. అదేవిధంగా పృథ్వీరాజ్ సింగ్ చౌహాన్ గారు, మహారాణా ప్రతాప్ గారు, ఇటువంటి వీరుల వల్లే మనం ఈరోజు హిందూ ధర్మంలో ఇంకా మిగిలిన్నాం. రాబోయే రోజులలో వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటుపడాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఈ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న కమిటీ సభ్యులు లక్ష్మణ్ గారు, అదేవిధంగా కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికి కూడా మరొక్కసారి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈరోజు ఇందూరు పట్టణంలో ముఖద్వారంలో ఉన్న శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి అనేక మంది హిందూ బంధువులు ఈ జయంతి సందర్భంగా రావడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ స్థానిక కార్పొరేటర్ అయిన ప్రమోదన్న గారికి, మన బోర్గాం కార్పొరేటర్
నరేష్ అన్న గారికి, ఏదో అన్ని కార్పొరేట్లు అందరూ హిందూ బంధుమిత్రులు అందరూ రావడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఒక మహనీయుడు జన్మించిన రోజు, ఇది హిందూ గర్వించే రోజు. ప్రతి హిందూ కోడికి ఒక మహనీయుడు జయంతి చేసుకునే సందర్భం ఇది. ఎందుకంటే ఇవాళ మనం హిందూ ఉన్నామంటే ఆయన మహనీయుడే, మన గుళ్ళు గోపురాలు ఉన్నాయంటే ఆయన మహనీయుడి కృప వల్లే. అసలు మహనీయుడి జయంతి ప్రతి హిందూ ముందుకొచ్చి జయంతి కార్యక్రమం పాల్గొంచుకొని వాళ్ళని ఆదర్శం తీసుకోవాలి. ఇవాళ సమాజం ఎట్లుందంటే దేశ పట్ల ధర్మం పట్ల అవలనేసి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే మన ధర్మం పట్ల మన దేశ పట్ల మనకి గౌరవం ఉండాలి, ఒక రెస్పెక్ట్ ఉండాలి. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశంలోనే మన జాతి గురించి మన ధర్మం గురించి ఎక్కడికో తీసుకెళ్ళిండు. కానీ మనం ఇంకా కోడికి ఈ యొక్క ధర్మ పట్ల ఈనెట్గా చైతన్యంగా ఉండాలి. అదేవిధంగా ఈరోజు శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో ఉదయం శివాజీ మహారాజుకి సంప్రదాయపరంగా వేద మంత్రాలతోటి అభిషేక కార్యక్రమం చేయడం జరిగింది. తదుపరి మనం గతంలో కోడికి బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. జడ్జి మేడం గారు వచ్చారు, మరి ఇప్పుడు కోడికి సిపితో ఏసీపీ గారు వచ్చారు. వారి ఆధ్వర్యంలో వారి యొక్క సహకారంతో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇవాళ కోడికి ఒక 50 మంది వరకు బ్లడ్ ఇవ్వడం జరిగింది. శివాజీ సేవా సమితి అనేక సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ రోజని కాదు, నిరంతరం ప్రతిరోజు ఈ యొక్క సేవా సమితి అనేది గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ జిల్లా స్థాయిలో కూడా సేవభావంతో హిందుత్వంతో ఒక ముందుకు చైతన్యంతో ముందుకు పోవాలనే ఆలోచనతో మేము కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి అదేవిధంగా ఇవాళ శివాజీ మహారాజ్ జయంతి రోజు అన్నదాన కార్యక్రమము 2 క్వింటాలతో 1000 మంది 2000 మందికి అన్నదాన కార్యక్రమము ఇక్కడ నిర్వహిస్తున్నాము. మరి సాయంత్రం కోడికి ఒక ర్యాలీ కూడా నిర్వహిస్తున్నాము. ఎందుకంటే హిందువులు ఒక జయంతి రోజుని కాదు, ప్రతిరోజు కోడికి మన ధర్మం పట్ల దేశ పట్ల అవగాహనతో ఉంటేనే మనం మన దేశంలో ప్రపంచ స్థాయిలో నిలబడగలుగుతాము. అదేవిధంగా సాయంత్రం ర్యాలీకి హిందూ బంధువులందరూ కూడా భారీ సంఖ్యలో వచ్చి ఈ ర్యాలీని జయప్రదం చేయాల్సిందిగా మనస్ఫూర్తి కోరుతున్నాను. జై భవానీ, జై శివాజీ మహారాజ్.